సో ఇక్కడ చూడండి, స్టార్టెడ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ కుతుబ్ మినార్. సో 1199లో కుతుబ్ మినార్ తీసుకొస్తాడు. దానికి ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి, అంటే సూఫిజం అనమాట. సో సూఫిజం అని ఒకటి ఉంటుంది. సో సూఫిజం అనేది ఒక కల్ట్ అనమాట. మనకి సూఫిజం అనేది ఏంటంటే ఒక ఉద్యమంలో తీసుకొస్తారు ఇస్లాంలో. సో ఇస్లాంలో ఉద్యమంలో తీసుకొచ్చి ఇస్లాం మతంలో ఒక చైతన్యం కోసం తెస్తారు. దానిలో ఉండే ఒక సన్యాసి ఎవరంటే సూఫీ సన్యాసి, ఇతను ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియారు కాకి అనమాట. అతని పేరు మీదుగా అతను తీసుకొచ్చిన కన్స్ట్రక్షన్కి కుతుబ్ మినార్ పేరు పెడతాడు. కాబట్టి రాసుకోండి. సో ఇతను కుతుబ్ మినార్ నిర్మాణం మొదలు పెట్టాడు, కంప్లీట్ చేయడు, ఓన్లీ మొదలు పెడతాడు కుతుబుద్దీన్ ఐబక్. సో అతని కింద ఈ పాయింట్స్ అన్ని. సో ఇతను కుతుబ్ మినార్ నిర్మాణం మొదలు పెడతాడు. హీ స్టార్టెడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కుతుబ్ మినార్. హీ స్టార్టెడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కుతుబ్ మినార్. కావాలంటే ఇది రాసుకోండి, 1199. సో 1100 199. సో 1199 CE. ఓకేనా? సో ఈ టైంలో ఇతను కుతుబ్ మినార్ మొదలు పెడతాడు. దానికి ఎవరి పేరు పెడతాడు? సో పక్కన రాసుకోండి దానికి. సో మీరు డైరెక్ట్ రాసుకోండి, నేమ్డ్ ఆఫ్టర్ ఖ్వాజా కుతుబుద్దీన్. దానికి సూఫీ సన్యాసి అయిన ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి ఇతని పేరు పెడతాడు అనమాట. ఎగ్జామ్లో అడుగుతాడు, కుతుబ్ మినార్ నేమ్డ్ ఆఫ్టర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వన్ అని. సూఫీ సెయింట్స్ కొన్ని పేర్లు ఉంటాయన్నమాట, వాళ్ళన్నీ నీట్గా రాసుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. సో ఓకేనా? సో కాబట్టి ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి అనే ఒక సూఫీ సెయింట్ అనమాట. సెయింట్ యొక్క పేరు అనేది దానికి పెడతాడు, కుతుబ్ మినార్ నిర్మాణం. సో లేదా ఇతను కంప్లీట్ పేరు అదే. సో మొత్తం పేరు అదే, సేమ్ పేర్లు ఉండకూడదా ఏంటి? సో అట్లా ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి అనేది సేమ్ ఒకే పర్సన్ అనమాట. అతను సూఫీ సెయింట్. సో అతని పేరు మీద పెట్టుకుంటాడు. ఇద్దరే కలిసి వస్తాయి కదా పేర్లు ఇక. సో నెక్స్ట్ వచ్చేసి ఐబక్ కన్స్ట్రక్ట్ 2 మాస్క్. మన ఇండియాలో మొట్టమొదటి మార్క్స్ అనమాట. 2 మసీదులు తీసుకొస్తాడు. సో రాసుకోండి, ఇతను 2 మసీదులు నిర్మించాడు. సో 2 మార్క్స్ అనమాట. 2 మసీదులు నిర్మిస్తాడు కుతుబుద్దీన్ ఐబక్ భారతదేశంలో. సో మన ఇండియాలో 2 మసీదులు తీసుకొస్తాడు. ఒకటి వచ్చేసి ఏంటంటే క్వాత్ ఉల్ ఇస్లాం. సో క్వాత్ ఉల్ ఇస్లాం ఢిల్లీలో. ఇక్కడ చూడండి, అర్హాయ్ దిన్కా జాన్పరా. సో ఇది అజ్మీర్. మొట్టమొదటి కన్స్ట్రక్షన్ ఇదే అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఇమేజ్లో. సో సెకండ్ ఇదనమాట. అంటే మన భారతదేశంలోనే మొట్టమొదటి ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఏదైనా ఉందా అంటే ఇదే అనమాట. ఇదే మొట్టమొదటిది. సో అజ్మీర్లో ఉంది కదా, అదే మొట్టమొదటిసారి నిర్మిస్తారు. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుంది. సో కాబట్టి రాసుకోండి. ఒకటి వచ్చేసి 2 మసీదులు రాస్తాం కదా. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి క్వాత్ ఉల్ ఇస్లాం. సో దీన్ని ఢిల్లీలో తీసుకొస్తారు, ఢిల్లీలో నిర్మిస్తారు. సో ఢిల్లీ. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే అర్హాయ్ సో అర్హాయ్ దిన్కా జాన్పరా ఇట్లా రాసుకోండి, జాన్పరా. సో దీన్ని అజ్మీర్లో నిర్మిస్తాడు. అజ్మీర్ ఇప్పటికి కూడా ఉంది అజ్మీర్లో ఇది. సో క్వాత్ ఉల్ ఇస్లాము, అర్హాయ్ దిన్కా జాన్పరా. సో ఇది ఎక్కడ తీసుకొస్తారంటే, ఇది అడిగారు ఇంతకుముందు యూపీఎస్సీలో 2-3 సార్లు అడుగున్నాడు. సో లాస్ట్ 10 yearsలో 2-3 times అడుగున్నాడు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, జాన్పరా అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. సో జాన్పరా వర్డు, క్వాత్, ఈ 2 కూడా ఎవరు తీసుకొస్తారంటే కుతుబుద్దీన్ ఐబక్ తీసుకొస్తాడు. అంటే ఇస్లామిక్ సంబంధించిన ఆర్కిటెక్చర్ అనమాట, నిర్మాణాలు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సెకండ్, ఇది రాజస్థాన్. ఇక్కడ మనకి ఎక్కడ ఉంటుందంటే ఇది అజ్మీర్లో ఉంటుంది. సో అజ్మీర్లో 2 కొండల ఏరియాలు ఉంటుంది అనమాట. అంటే ప్రార్థన చేస్తారు, దీని దగ్గర ప్రార్థన అనేది చేస్తారు అనమాట. ఓకేనా? సో కాబట్టి ఇది మాస్క్గా ట్రీట్ చేస్తారు, దీన్ని మస్జిద్గా ట్రీట్ చేస్తారు. ఓకేనా? మన భారతదేశంలో తీసుకొచ్చినట్టు మొట్టమొదటి ఇస్లామిక్ స్ట్రక్చర్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఆయన కుతుబ్ మినార్ కూడా నిర్మిస్తాడు. ఆయన నిర్మించడం అంటే మొదలు పెడతాడు. కుతుబ్ మినార్ యొక్క నిర్మాణాన్ని కూడా మొదలుపెట్టి సూఫీస్ అనేటువంటి కాకి యొక్క పేరుతో తీసుకొస్తాడు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ హీ ప్యాటర్నైజ్డ్ ది ఫఖరుద్దీన్. సో ఫఖరుద్దీన్ ఆథర్ ఆఫ్ ది టర్కీ ముబారక్ షాహీ అండ్ హసన్ నిజామీ హూ రోడ్ ది తజుల్ మసీర్, ద ఫస్ట్ అఫిషియల్ హిస్టరీ ఆఫ్ ది ఢిల్లీ సుల్తాన్. అసలు ఢిల్లీ సుల్తాన్ల గురించి ఉన్నటువంటి చరిత్ర మొత్తం కూడా సో ఇతను రాస్తాడనమాట. అటువంటి కవులు అంటే ఇతని నుంచి రాస్తారు. సో అప్పట్లో ఇస్లాంలో కల్చర్ ఉంటుంది, ఇస్లామిక్ కింగ్స్లో. వాళ్ళు ఏంటంటే అగ్రెసివ్ రూలర్స్ ఉంటారు. ఇప్పుడు అల్లావుద్దీన్ ఖిల్జీ ఉన్నాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ వచ్చిన తర్వాత రాజ్యానికి సింహాసనానికి వస్తాడు. జలాలుద్దీన్ ఖిల్జీ చంపేసి వాళ్ళ మామని మర్డర్ చేసి వస్తాడు. సో రాగానే ముందు చక్రవర్తులకు సంబంధించిన గ్రంథాలు ఇవన్నీ ఉంటాయి కదా, మొత్తం తగలబెట్టేస్తాడు. ఎందుకంటే చరిత్ర అనేది నా దగ్గర నుంచే మొదలవ్వాలి. సో ఇక సుల్తాన్ అనే వ్యక్తి ఉంటే ఇతనే ఉండాలనుకుంటాడు. సో అతనికి అలెగ్జాండర్ అంటే బాగా ఇష్టం అనమాట. ఎవరికి? అల్లావుద్దీన్ ఖిల్జీకి. సో అలెగ్జాండర్ లాగా ప్రపంచం మొత్తం జయించాలని అనుకుంటాడు. సో అందుకే అతన్ని సికిందర్ అంటారు. సికిందర్ అంటే 2వ అలెగ్జాండర్ అని చెప్పేసి పిలుస్తారు. సో అర్థమైందా? 2వ అలెగ్జాండర్ అనే బిరుదుగా కూడా ఉంటుంది ఎవరికి? అల్లావుద్దీన్ ఖిల్జీకి. సో అట్లా అనమాట. కాబట్టి మనకి
ఇక్కడ ఇతనికి సంబంధించి ఇద్దరు కవులు ఉంటారు, ఇతని ఆస్థాన కవులు. సో కాబట్టి రాసుకోండి, ఇతని ఆస్థాన కవులు అని రాసుకోండి. ఇతని ఆస్థాన కవులు. మీరు కోర్టు పొయిట్స్ అని రాసుకోండి. ఈజ్ కోర్టు పొయిట్స్. సో ఇప్పుడు రాసుకోండి. ఒకరు వచ్చేసి ఫకరుద్దీన్. సో ఫకరుద్దీన్ బ్రాకెట్లో అతని బుక్ రాసుకోండి. సో ఇది బుక్, ఇంగ్లీష్ మీడియం సేమ్ రాసుకోండి. ఇతను వచ్చేసి ఆథరు, ఇది వచ్చేసి బుక్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, హసన్ నిజామి, ఇతను ఆథరు, ఇది వచ్చేసి బుక్. సో ఇది వచ్చేసి బుక్ అనమాట. అర్థమైందా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి? సో తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి. ఫస్ట్ ఆథర్ పేరు రాసుకోండి, ఫకరుద్దీన్. సో ఫకరుద్దీన్ వచ్చేసి ఆథరు. ఇతను రాసినటువంటి బుక్ వచ్చేసి తారిక్ ఐ ముబారక్. ఫకరుద్దీన్ రాస్తాడు, ఇతని టైంలో ఉంటాడు. ఎగ్జామినేషన్ ఎలా అడుగుతారంటే ఫకరుద్దీన్ అండ్ హసన్ నిజాం ఎవరు కోర్ట్ పొయిట్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఢిల్లీ సుల్తాన్ అంటారు, సింపుల్ గా. అర్థమైందా? కాబట్టి అది. సో ఇక్కడ సెకండ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి హసన్ నిజామి, ఇతను ఆథరు. సో ఇతను రాసే బుక్ వచ్చేసి సో తాజుల్ మసీర్. సో ఇది బుక్ అనమాట, ఇది బుక్. సో దీనికి బ్రాకెట్లో రాసుకోండి. సో ఇంగ్లీష్ వాళ్ళు తాజుల్ మసీర్ రాసిన బ్రాకెట్లో ద ఫస్ట్ అఫిషియల్ హిస్టరీ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్ రాసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. సో మీరు రాసుకోండి, ఢిల్లీ సుల్తాన్ల చరిత్ర యొక్క మొట్టమొదటి ఆధారం మసీర్, తాజుల్ మసీర్ ఎలా అని రాసుకోండి. సో దీనికి బ్రాకెట్లో రాసుకోండి. దీనికి ఢిల్లీ సుల్తానుల చరిత్ర యొక్క మొదటి ఆధారం. మీరు ద ఫస్ట్ అఫిషియల్ హిస్టరీ ఆఫ్ ది ఢిల్లీ సల్తనత్ అంటే ఢిల్లీ సుల్తాన్లో ఉండడానికి మనకి ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఏదైనా ఉందా అంటే అది హసన్ నిజామి రాసినటువంటి తాజుల్ మసీర్ అనమాట. సో మీకు ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించి క్వశ్చన్స్ డిఫికల్ట్గా పడ్డాయంటే ఖచ్చితంగా ఇట్లాంటి అడుగుతారు. సో ఈ వేరియేషన్లు అడుగుతాడు, ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. లేదు క్వశ్చన్ సింపుల్గా ఉండాలనుకుంటే స్లేవ్ దనేస్తిని ఏమని పిలుస్తారు, సో లాల్ బక్ష్ అని చెప్పేసి బిరుదు ఎవరికి ఉంటుంది, సో ఇట్లా అడుగుతారు. అర్థమైందా? సో డిఫికల్టీ అయితే ఇలా అడుగుతారు, కోర్టు పొయిట్స్, నెక్స్ట్ ఆర్కిటెక్చర్స్ ఇట్లాంటి అడుగుతారు. సో ఇలా ఇచ్చేసి కోళ్ళ పెట్టి ఆ ఢిల్లీ సుల్తాన్ పేర్లు ఇచ్చేస్తారు ఒక్కోసారి, లేదా వంశమైన ఇస్తారు. సో ఢిల్లీ సుల్తాన్లో క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు అనమాట, ఒక టాపిక్ నుంచి 10 రకాల క్వశ్చన్స్ అడగొచ్చు. సో ఒక లైన్ నుంచే. సో కాబట్టి ఢిల్లీ సుల్తాన్ బాగా చదవండి. మిడివల్లోనే మీరు బాగా చదువుకోవాల్సిన ఏరియాస్ ఏమైనా ఉన్నాయంటే విజయనగరం ఎంపైరు, మొఘల్ ఎంపరరు, ఢిల్లీ సుల్తాన్లు, వీళ్ళ గురించే మోర్ దాన్ 60% ఆఫ్ ది క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఒక్కోసారి 80% ఆఫ్ ది క్వశ్చన్స్ కూడా వీళ్ళు ముగ్గురు గురించే ఉంటాయి. ఈవెన్ గ్రూప్ 1 యూపీఎస్సీ మెయిన్స్ కన్నా సరే వాళ్ళ గురించి ఎక్కువ అడుగుతారు. ఓకేనా? నేను మీకు మిడివల్ ఇండియా ఏన్షియన్ కంప్లీట్ అవగానే ఇంపార్టెంట్ మోస్ట్ ఫోకస్ టాపిక్స్ అని కొన్ని చెప్తాను. అంటే కాయిన్స్, ఇన్స్క్రిప్షన్స్ ఇట్లాంటివి, అవి ఎక్కువ రిపీట్ అవుతాయి. ఏ ఎగ్జామ్ అయినా సరే, క్లర్క్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు అన్ని ఎగ్జామ్స్లో అవి రిపీట్ అవుతాయి అనమాట. అటువంటివి చెప్తాను. సో ఇవి రాసుకున్నారా? ఇక్కడ చూడండి, ఐబక్ డైడ్ యాక్సిడెంట్ వైల్ ప్లేయింగ్ ది పోలో. సో పోలో అంటే చౌగాన్ అనమాట. చౌగాన్ ఒక గేమ్ ఉంటుంది, సో చౌగాన్ అంటారు. సో ఇది కూడా రాసుకోండి, ఎగ్జామ్లో చౌగాన్ అంటారు, చౌగాన్ అని అడుగుతారు. సో చౌగాన్ గేమ్ ఆడుతూ 1210లో చనిపోతాడు. సో ఎవరు? కుతుబుద్దీన్. చౌగాన్ అంటే ఏంటో తెలుసా? ఒక ఎడార్లో ఆడతారు ఈ గేమ్ని. సో ఎడార్లో కొంతమంది గుర్రాల మీద ఉంటారు. సో గుర్రాల మీద ఉంటారు, ఒక చచ్చిపోయిన ఒక గొర్రె ఉంటుంది, సో గొర్రె ఉంటుంది, ఆ గొర్రెని పట్టుకోవాలి, కాలు పట్టుకొని పరిగెత్తు గోల్ వేయాలన్నమాట. సో నెట్ ఉంటుంది కదా, సో ఒక రౌండ్గా గీసి ఉంటారు అక్కడ ముగ్గుతో, సో దాంట్లో వేయాలన్నమాట. సో మీరు సాహసం మూవీలో చూస్తారు కదా, సో గోపిచంద్ మూవీలో చూపిస్తారు. సో అర్థమైందా? చనిపోయిన గొర్రెని పట్టుకొని వేస్తారు. అది అక్కడి నుంచి వచ్చిందనమాట, వాళ్ళ కల్చర్, తుర్కుల కల్చర్ అది. టర్కీ అక్కడ ముస్లిమ్స్ పాలనలో ఉంటుంది ఆ గేమ్ అనేది. కాబట్టి పోలో గేమ్ ఆడితే ఎవరు చనిపోయారంటే సో కుతుబుద్దీన్ అయిపోయి గుర్రం మీద నుంచి పడి చనిపోతాడు. యాక్చువల్గా పడగానే చనిపోడు, సో బాగా ఇంజూర్ అవుతాయి, లోపల ఇంటర్నల్గా ఇంజూర్ అయిపోతాయి అనమాట. సో తనని వైద్యశాలకు తీసుకెళ్ళలోపే చనిపోతాడు వైద్యుడి దగ్గరికి. సో కాబట్టి చౌగాన్ గేమ్ ఆడుతూ, సో మీరు తెలుగు మీడియంలో రాసుకోండి, చౌగాన్ ఆట ఆడుతూ చనిపోయిన సుల్తాను, ఢిల్లీ సుల్తాను చౌగాను స్లాష్ పెట్టి పోలో అని కూడా రాసుకోండి. ఎందుకంటే ఎగ్జామినేషన్లో పోలో అని తెలుగులో కూడా పోలో అని ఇవ్వచ్చు. ఈ చౌగాన్ అనేది ఏంటంటే ఉర్దూ వర్డ్ అనమాట, అంటే అక్కడికి సంబంధించిన లాంగ్వేజ్, తుర్కిష్ లాంగ్వేజ్లో. సో చౌగాను స్లాష్ పోలో అని రాసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా పోలో, చౌగాన్ రెండు రాసుకోండి. సో ఈ గేమ్ ఆడుతూ చనిపోయిన సుల్తాన్ ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. సో ఇట్లా ఇప్పుడు అలావుద్దీన్ ఖిల్జీ కూడా జలాలుద్దీన్ ఖిల్జీ ఉంటాడు కదా, సో నెక్స్ట్ వస్తాడు, అతన్ని మర్డర్ చేస్తాడు. సో కొన్ని సోర్సెస్ అయితే అతన్ని ఏనుగుల చేత తొక్కిస్తాడు అనమాట జలాలుద్దీన్ ఖిల్జీని. సో కానీ కొన్ని వాటిలో అతని యొక్క మాలిక్ కాఫర్ ఉన్నాడు కదా, అతని చేత మర్డర్ చేపిస్తారు, కత్తితో పొడి చంపాడని చెప్తాడు అనమాట. ఇక్కడ ఎక్కువగా మనకి ఢిల్లీ సుల్తాన్లో వెన్నుపోట్లు ఎక్కువ ఉంటాయి అనమాట. వారు వెన్నుపోట్లు పొడిచి ఆ రాజ్యాన్ని పరిపాలించుకుంటూ ఉంటారు. ఓకేనా? సో కుతుబుద్దీన్ ఐబక్ సంబంధించిన డేటా ఇదనమాట, చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్. కానీ ఇతనికి
సుల్తాన్ పిలిపించుకోవడం ఇష్టం ఉండదు అనమాట. కాబట్టి ఇక్కడ సుల్తాన్ పేరు పిలవరు ఫస్ట్లో ఇతన్ని, సుల్తాన్ పిలవరు. అర్థమైందా? సో మామూలుగా ఒక నేమ్ ఉంటుంది. సో ఇందా మనం చెప్పాం మామ్లుక్ అని చెప్పేసి. మామ్లుక్ అంటే అర్థం ఏంటంటే సొంతవాడు అని, సొంతది అని చెప్పేసి అర్థం అనమాట దాని మీనింగ్. సో అలా మామ్లుక్ అలా పిలుస్తారు కానీ సుల్తాన్ అని చెప్పేసి పిలవరు. కానీ ఇది చివరి దశలో సుల్తాన్ పిలుస్తారు, సుల్తాన్ పిలుస్తాడు అనమాట. కానీ మొట్టమొదటిసారి ఇతన్ని సుల్తాన్ పిలవరు. సో చివరి దశలో పిలుస్తారు, అక్కడి నుంచి సుల్తాన్ రావడం అయితే జరుగుతుంది. సో ఇంతవరకు ఓకేనా? రాసుకున్నాను కదా. సో నెక్స్ట్ వచ్చేసి కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత వచ్చే పర్సన్ వచ్చేసి ఇల్టుట్మిష్. అయితే ఇల్టుట్మిష్కి కుతుబుద్దీన్ ఐబక్ మధ్యలో ఒక చిన్న పర్సన్ వస్తాడు. అతను అసమర్థుడు, పాలన చేయలేడు, తక్కువ టైంలో అతను వెళ్ళిపోతాడు. అతని గురించి అసలు ఉండదు హిస్టరీలో కూడా ఎక్కడ, సో మెన్షన్ చేయ అవసరం లేదు. సో నెక్స్ట్ సంషుద్దీన్ ఇల్టుట్మిష్. అతను పూర్తి పేరు వచ్చేసి సంషుద్దీన్ ఇల్టుట్మిష్. మీరు ఇల్టుట్మిష్ అని రాసుకోండి. ఇల్టుట్మిష్ 1210 నుంచి 1236 వరకు, అంటే జస్ట్ ఫ్యూ మంత్స్ మాత్రమే అతను ఉంటాడు మిడిల్లో ఉండే పర్సన్. సో తర్వాత ఇతను వస్తాడనమాట ఇల్టుట్మిష్ ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్ యొక్క అల్లుడు. సో కుతుబుద్దీన్ ఐబక్ యొక్క అల్లుడు అనమాట. సో ఓకేనా, సన్ ఇన్ లా ఆఫ్ కుతుబుద్దీన్ ఐబక్. సో ఇతను ఒక తెగకు సంబంధించిన వ్యక్తి అనమాట. అదేంటంటే ఇల్బారీ తెగ. సో దాన్నే ఇల్బారీ డైనస్టీ అంటారు. అంటే ఇతను అల్లుడు కదా, సపరేటు ఏరియా నుంచి ఉంటాడు అనమాట. సో అతని దగ్గరే ఉంటాడు కానీ సపరేట్ తెగ. కాబట్టి రాసుకోండి, ఇతను ఇల్బారీ తెగకు సంబంధించిన వ్యక్తి. తెగకు లేదా వంశానికి ఎలా ఇచ్చిన వంశానికి చెందినవాడు. సో ఇల్బారీ ట్రైబ్ ఆరు డైనస్టీకి సంబంధించిన వ్యక్తి అని రాసుకోండి. సో బిలాంగ్ టు ది ఇల్బారీ ట్రైబ్ ఆర్ ఇల్బారీ డైనస్టీ. సో ఇల్బారీ తెగకు సంబంధించిన వాడు కాబట్టి ఇల్బారీ డైనస్టీ అనేది మొదలవుతుంది. సో ఇందులో స్లేవ్ డైనస్టీ ఉన్నది. సో వీళ్ళంతా స్లేవ్ డైనస్టీ కింద తీసుకుంటారు. కానీ ఇల్బారీ తెగ ఇతను డిఫరెంట్, అల్లుడు అనమాట, కుతుబుద్దీన్ ఐబక్ యొక్క అల్లుడు. సో ఇతని టైంలో కూడా చాలా జరుగుతాయి. ఐబక్ యాడ్ అపాయింటెడ్ ది ఇక్తాదార్ ఆఫ్ ది గ్వాలియర్. అంటే కుతుబుద్దీన్ ఐబక్ పరిపాలించే కాలంలో, ఇతను ఇక్తాదార్గా ఉంటాడు. ఇక్తాదార్ అంటే గవర్నర్ లాగా అనమాట. దేనికంటే గ్వాలియర్. సో గ్వాలియర్కి ఇక్తాదార్గా పనిచేస్తూ ఉంటాడు. రాసుకోండి, ఐబక్ కాలంలో మీరు డ్యూరింగ్ ఐబక్ పీరియడ్. సో డ్యూరింగ్ ఐబక్ పీరియడ్ లేదా ఐబక్ రాసుకున్న డ్యూరింగ్ ఐబక్ పీరియడ్ he was appointed as ఇక్తాదార్ ఆఫ్ గ్వాలియర్. సో మీరు ఐబక్ కాలంలో ఇతను గ్వాలియర్ ఇక్తాదార్గా ఉన్నాడు. సో ఇక్తాదార్ అని రాసుకోండి. ఇక్తాదార్ అంటే లైక్ గవర్నర్ అని చెప్పేసి ఇక్తాదార్గా ఉన్నాడు, గ్వాలియర్ ఇక్తాదార్గా ఉన్నాడు. సో ఐబక్ కాలంలో ఇతను గ్వాలియర్ ఇక్తాదార్గా ఉన్నాడు. సో అంటే అతని టైంలో ఇతను ఉంటాడనమాట. ఇక్కడ చూడండి, అయితే కుతుబుద్దీన్ ఐబక్ వస్తాడు కానీ అతను పెద్ద అగ్రెసివ్ రోలర్ అయితే కాదు. సామ్రాజ్యాలు విస్తరించడం కానీ యుద్ధాలు చేయడం కానీ ఇట్లాంటి ఏముండవు. సో అతను రావడం ఏజ్ అయిపోతుంది అతని టైంలోనే. అతని యొక్క శక్తి మొత్తం కూడా గోరి కోసమే పనిచేస్తాడు అనమాట. సో గోరి కోసమే పనిచేస్తాడు. చివరి దశలో ఢిల్లీ చక్రవర్తి అయితే అవుతాడు. అది కూడా గోరి మరణించడం వల్ల అతను లక్కు కలిసి వచ్చి ఒక చక్రవర్తి అయితే అవుతాడు. లేకుంటే ఒక బానిస చక్రవర్తి అవడం ఏంటి? సో సుల్తాను, అవునా కాదా? సో అంటే శక్తివంతుడే, సమర్థుడే. గోరి యొక్క చాలా యుద్ధాలన్నీ చేస్తాడు. మన దేశం మీద కాకుండా అతనికి ఎప్పటి నుంచో కమాండర్గా ఉంటాడు. సో ఇక్కడికి వచ్చేసరికి ఉంటాడు. కానీ నిజమైనటువంటి తుర్కిష్ పాలన ఎవరు తీసుకొచ్చారంటే ఇండియాలో, ఢిల్లీలో ఎవరంటే సో ఇతను. ఎందుకంటే మనకి ఐబక్ యొక్క రాజధాని ఏంటి? లాహోరు. సో ఢిల్లీ ఇండియాలో ఉంది, ఇది పాకిస్తాన్లో ఉంటుంది. చాలా, అవునా కదా? అంటే ఢిల్లీలో పాలన, సో ఢిల్లీలో పాలన చేసేది ఎవరంటే ఇల్టుట్మిష్ అనమాట. ఆ పాలన మొత్తాన్ని ఢిల్లీకి తీసుకొస్తాడు. ఢిల్లీకి తీసుకొచ్చి ఇక్కడి నుంచి పాలన చేస్తాడు. అంటే ఢిల్లీకి తీసుకొచ్చాడంటే నిజమైన తుర్కుల పాలన భారతదేశంలో ఎవరు మొదలు పెట్టాడంటే ఇల్టుట్మిష్ అనమాట. సో కాబట్టి రాసుకోండి ఈ పాయింట్. సో నిజమైన తుర్కుల పాలన ఇతని కాలంలోనే మొదలైంది. సో రియల్ కన్సాలిడేటర్ ఆఫ్ తుర్కిష్ రూల్ ఇన్ ఇండియా అండ్ ఢిల్లీ అని రాసుకోండి. నిజమైన తుర్కుల పాలన ఇతని కాలంలోనే మొదలైంది. సో ఇంగ్లీష్ మీడియం సేమ్ లైన్, రియల్ కన్సాలిడేటర్ ఆఫ్ తుర్కిష్ రూల్. సో అంటే కుతుబుద్దీన్ ఐబక్ టైంలో జరిగిన తప్పులు కావచ్చు, సవరణలు మొత్తం కూడా ఇతను సవరించేస్తాడు ఇల్టుట్మిష్. సో ఇక్కడ నుంచి ఢిల్లీ సుల్తాన్ అంటే ఒక స్టేటస్లో ఉంటుంది, అటువంటి స్టేజ్ తీసుకొస్తాడు ఇల్టుట్మిష్. ఇక్కడ మీకు కనిపించేది ఇల్టుట్మిష్ అనమాట. ఇది పెయింటింగ్, ఇలా ఉంటాడు ఇల్టుట్మిష్. లేరు వాళ్ళు, అంతరించిపోద్ది ఆ వంశం, గురిద్దు వంశం అంతరించిపోద్ది. సో ఉన్న కమాండర్స్ ఒప్పుకోరు కదా. సో కమాండర్స్ తిరుగుబాటు చేస్తారు కదా. సో అట్లా అర్థమైందా? సో నిజమైన తుర్కుల పాలన ఎక్కడ మొదలైంది? భారతదేశంలో కానీ ఢిల్లీలో కానీ. సో ఇంతవరకు ఢిల్లీని ఏం అటాచ్ లేదు, ఢిల్లీ, అవునా కదా? సో ఢిల్లీ ఇక్కడి నుంచి అనమాట. సో ఇక్కడి నుంచి ఢిల్లీ అనేది ప్రధాన కేంద్రం అవుతుంది. సో లాహోర్ అనేది ప్రాంతంలో ఒక నగరంగా అయిపోతుంది. ఢిల్లీ అనేది ఢిల్లీ సుల్తాన్ ప్రధాన కేంద్రం, అంటే ఢిల్లీ నుంచే పరిపాలన చేస్తారు. అర్థమైందా? సో ఇల్టుట్మిష్ కాలంలో. సో ఈ షిఫ్టెడ్ క్యాపిటల్ ఫ్రమ్ లాహోర్ టు ఢిల్లీ. సో అర్థమైందా? రాసుకోండి. ఇతను రాజధానిని, సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు షిఫ్టెడ్ క్యాపిటల్ ఫ్రమ్ లాహోర్ టు
ఢిల్లీ. ఇతను రాజధానిని లాహోర్ నుంచి ఢిల్లీకి మార్చాడు. సో ఇతను రాజధానిని లాహోర్ నుంచి ఢిల్లీకి మార్చాడు. బ్యాటిల్స్ ఏం చేయడు. అతను వచ్చే టైం కూడా ఎవరేమో ఉండరు. అంటే అతను ఆల్రెడీ రాజ్పుత్ మతాన్ని ఓడించుంటాడు. సో రాజ్పుతుల సమర్థవంతమైన పాలకులు ఇంక ఉండరు. సో ఆబ్వియస్లీ వాళ్ళంతా కూడా సుల్తాన్ కింద ఉండిపోతారు. సో కుతుబుద్దీన్ ఐబక్ అంటే అతను ఫన్నీ బ్రహ్మానందంలా కాదు, చాలా పవర్ఫుల్ కమాండర్ అతను. సో ఈ పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించడంలో కీలక పాత్ర పోషిస్తాడు. సో అర్థమైందా? సో కమాండర్ కాబట్టి ఏజ్డ్ పర్సన్ అనమాట. అక్కడికి వచ్చేసరికి పాలనకు వచ్చేసరికి ఏజ్డ్ పర్సన్ వస్తాడు. ఇప్పుడు జలాలుద్దీన్ ఖిల్జీ కూడా 70 సంవత్సరాల వయసులో సుల్తాన్ అవుతాడు. సో అర్థమైందా? ఏం చేయడా దాన్ని పరిపాలిస్తుడు, ఆయన టైం అయిపోద్ది, చనిపోతాడు. అంటే అకస్మాత్తుగా చనిపోతాడు, ఆ గేమ్ ఆడుకుంటూ చనిపోతాడు. అదే చాలా మంది అదే పెడతారు, హిస్టరీలో అదే చెప్తారు చాలా మంది. జయచంద్ర ఒప్పుకొని ఉంటే ముస్లిం పాలన అనేది భారతదేశంలో వచ్చేది కాదని. సో నెక్స్ట్ ఇంట్రొడ్యూస్ అరబిక్ కాయినేజ్. సో అరబిక్ కాయినేజ్ తీసుకొస్తాడు, అరబిక్ నాణాలు తీసుకొస్తాడు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా అరబిక్ నాణాలు తీసుకొస్తాడు. రాసుకోండి, ఇతను అరబిక్ నాణాలు ముద్రించాడు, అరబిక్ నాణాలు పరిచయం చేశాడని రాసుకోండి. ఇంట్రడ్యూస్డ్ అరబిక్ కాయినేజ్ ఇంటూ ఇండియా. సో ఇతను అరబిక్ నాణాలు పరిచయం చేశాడంటే ఎవరికి పరిచయం చేశాడు? భారత ఉపఖండానికి. సో ఇక్కడ 2 కాయిన్స్ ఉంటాయి, రాసుకోండి, ఎగ్జామినేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్. సో మీరేం చేసుకుంటారంటే టంకా అని రాసుకోండి. ఫస్ట్ టంకా, ఇంగ్లీష్ మీడియం కూడా టంకా అని రాసుకొని, సో ఇది బ్రాకెట్లో వచ్చేసి వెండి నాణాలు ఇవి టంకా అంటే. సో నెక్స్ట్ వచ్చేసి కాపర్, జిటాల్ అంటారు, జిటాల్. సో జిటాల్ ఎగ్జామ్లో ఎట్లాంటివి అడుగుతారు ఎక్కువ కాయిన్స్. జిటాల్ అంటే రాగి కాయిన్స్, సో రాగి నాణాలు. సో అరబిక్ కాయిన్స్ తీసుకొస్తాడు. సో ఇతను అరబిక్ కాయిన్ తీసుకొస్తాడు, డిఫరెంట్గా ఉంటాయి. అంటే కాయిన్ ఉండి దాని మీద ఉర్దూ వర్డ్స్లో అరబిక్ వర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఇట్లా సో అరబిక్ వర్డ్స్ ఉంటాయి కదా, ఇట్లా ఉంటాయి అనమాట. సో అరబిక్ కాయిన్ తీసుకొస్తాడు. భారత ఉపఖండానికి అరబిక్ నాణ్యాలు పరిచయం చేసి ఇది తీసుకొస్తాడు, వీటిని ముద్రిస్తాడు కాయిన్స్ని. ఏమంటివి? టంకా అంటే వెండి నాణ్యాలు, సిల్వర్ కాయిన్స్. సో జిటాల్ అంటే రాగి. సో రేపు ఎగ్జామినేషన్లో అడుగుతారు, మీకు కొన్ని కింది వాటిలో కనిపించే పదం అనేది దేనికి సంబంధించి అడుగుతారు. సో ఒక వర్డ్ ఇస్తాడు, ఫనం అని, జిటాల్ అని, సో టంకా అని ఇస్తాడు. సో కింద చాలా ఇస్తాడు. సో ఇది ఒక స్వాడ్, కత్తి అని చెప్పేసి అడుగుతాడు, నాణ్యం అని చెప్పేసి అడుగుతాడు, ఒక సిటీ పేరు అంటాడు, లేదా ఒక సింహాసనం పేరు అంటాడు. ఇట్లా ఉంటాయి. సో అర్థమైందా? టెర్మినాలజీస్. కాబట్టి ఇక్కడ ఇది టెర్మినాలజీ. సో ఇది టంకా అని టెర్మినాలజీ, జిటాల్ అని టెర్మినాలజీ. సో ఇవేంటంటే నాణ్యాలు, 2 కూడా ఏంటి? కాయిన్స్. సో కాయిన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టంకా అనేది ఏ కాయిన్? వెండి. జిటాల్ అనేది రాగి. ఇట్లా కూడా గుర్తుపెట్టుకోవాలి, వెండి నాణ్యాలు, అలానే ఇవి కూడా. సో ఓకేనా? నెక్స్ట్ ఇంకో పాయింట్ రాసుకోండి ఇక్కడ. సో ఇతను ఫౌండర్ ఆఫ్ ది టూంబ్ ఆర్కిటెక్చర్ అనమాట. సో ఫౌండర్ ఆఫ్ టూంబ్ ఆర్కిటెక్చర్ ఇన్ ఇండియా. టూంబ్ ఆర్కిటెక్చర్ ఇన్ ఇండియా, ఇది రాసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. సో మీరు రాసుకోండి, ఇతను సమాధుల పితామహుడు అని రాసుకోండి చాలు. ఇతను సమాధుల పితామహుడు. అంటే మన భారతదేశంలో టూంబ్ ఆర్కిటెక్చర్. టూంబ్స్ అంటే ఏంటి? సమాధులు. ఖచ్చితంగా ఇస్లాంలో చనిపోయిన వ్యక్తిని పూడుస్తారు, కాల్చరు. వాళ్ళు ఖచ్చితంగా పూర్తి చేస్తారు, భూమిలో పూర్తి చేస్తారు, ఖననం చేస్తారు కదా, అంటే భూమి లోపల. సో కాబట్టి ప్రతి ఒక్క ఇస్లామిక్ ఒక దాని మీద ఏముంటుంది అంటే సమాధి ఉంటుంది అనమాట. సమాధి అనేది ఉంటుంది. ఓకేనా? ఇల్టుడు మిషు రాసుకున్నారా? మన భారతదేశంలో సమాధుల పితామహుడు అంటారు ఇతన్ని. అంటే టూంబ్ ఆర్కిటెక్చర్ ఇతను తీసుకొస్తాడు. అంతవరకు మన భారతదేశంలో టూంబ్స్ అనేవి ఎందుకు ఉంటాయి? హిందూ మొత్తం కూడా మనకి ఎక్కువగా ఇవే కాల్ చేస్తారు అనమాట, దహనం చేస్తారు. సో ఒక టూంబ్ ఆర్కిటెక్చర్ లేదా మట్టిలో పూర్తి చేస్తారు అంతకుముందు రాజుల కాలంలో కూడా. కానీ సింధు నగరం మొత్తం కూడా టూంబ్స్ అనేది తెలియదు అనమాట. టూంబ్స్ అనే ఒక పెద్ద షేప్లో ఇట్లా నిర్మించడం అనేది ఇతనే తీసుకొస్తాడు. కాబట్టి టూంబ్ ఆర్కిటెక్చర్ ఎవరు తీసుకొస్తారంటే ఇల్టుమిష్ అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పరంగా చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి సో క్రియేటెడ్ ది న్యూ క్లాస్ ఆఫ్ రూలింగ్. ఇతను ఒక కొత్త వ్యవస్థ తీసుకొస్తాడు, కొత్త వ్యవస్థ. దాన్ని ఏమంటారంటే చహల్గాని అంటారు. చహల్గాని అంటారు. చహల్గాని అంటే ఇందులో 40 పవర్ఫుల్ మిలిటరీ లీడర్స్ ఉంటారు. అంటే 40 మంది ఆర్మీ అధికారులు ఉంటారు. అంటే సామ్రాజ్యం మొత్తాన్ని ఎవరు కూడా ఇక డిస్టర్బ్ చేయకూడదు. మొత్తం వీళ్ళు అంగరక్షకుల్లాగా, సంరక్షకుల్లాగా 40 మందితో ఒక చహల్గాని అని ఒక పెద్ద వ్యవస్థను తీసుకొస్తాడు. దాంతో ఢిల్లీ సుల్తాన్లు ఎవరు టచ్ చేయలేరు, ఇక ఏ రాజ్యం కూడా టచ్ చేయలేదు అనమాట. అంటే మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ అధికారులు వీళ్ళు. అన్ని విధాలు, అన్ని సెక్షన్లో మనకు బాహుబలిలాగా అంటారు కదా. సో అట్లా అన్ని సైనిక విద్యల్లో కూడా వీళ్ళు ఆరితేరి ఉంటారు. కాబట్టి రాసుకోండి, ఇతను చహల్గాని అనే వ్యవస్థను తీసుకొస్తాడు. చహల్గాని అనే వ్యవస్థని తీసుకొస్తాడు. సో చహల్గాని బ్రాకెట్లో ఏం రాసుకుంటాడు? 40 ఆర్మీ అధికారులను రాసుకోండి. 40 ఆర్మీ అధికారులు, 40 చహల్గాని అంటే 40 అని చెప్పేసి 40 ఆర్మీ అధికారులు అని. చహల్గాని వ్యవస్థను ఎవరు తీసుకొస్తారు?
ఇల్టుట్మిష్ తీసుకొస్తాడు. అర్థమైందా? సో నెక్స్ట్ కుతుబ్ మినార్ ఉంది. కుతుబ్ మినార్ ఎవరు మొదలుపెట్టాడు? సో కుతుబుద్దీన్ ఐబక్. సో కుతుబుద్దీన్ ఐబక్ మొదలుపెట్టిన కుతుబ్ మినార్ని ఇల్టుట్మిష్ నిర్మాణం పూర్తి చేస్తాడు. కాబట్టి రాసుకోండి, కుతుబ్ మినార్ నిర్మాణం పూర్తి చేశాడు. సో ఈ కంప్లీటెడ్ కుతుబ్ మినార్. సో ఇక్కడ కనిపిస్తుంది కుతుబ్ మినార్, ఇదే కుతుబ్ మినార్. సో కుతుబ్ మినార్ ఢిల్లీలో ఉంటుంది. సో కుతుబ్ మినార్ కాంప్లెక్స్. సో ఇక్కడ టవర్ కనిపిస్తుందా? చాలా పెద్ద టవర్, ఇది చాలా హెవీ ఉంటుంది. సో ఐడియా లేదు నాకు ఎంత ఉందో కరెక్ట్గా, నేనే 3 times వెళ్ళా అక్కడికి. సో నెక్స్ట్ చూడండి, రాసుకున్నారా? కుతుబ్ మినార్ నిర్మాణం పూర్తి చేస్తాడు. ఈ కుతుబ్ మినార్ కాంప్లెక్స్ లోనే మెహరౌలి ఇనుప స్తంభం ఉంటుంది. చంద్రగుప్త 2 తీసుకొచ్చినటువంటి ఇనుప స్తంభం అనేది మనకి ఎగ్జాక్ట్లీ ఇది ఉంది ఈ రీజన్. సో ఇక్కడ కొంచెం ఇటు ఈ సైడ్ వస్తే ఉంటుంది అనమాట. ఇక్కడ ఉంటుంది మెహరౌలి ఆ స్తంభం, అక్కడ ఉన్నది, దాని ఇక్కడే నిర్మించాడు. అయితే చాలా మంది చరిత్రకారులు కొంతమంది ఏం చెప్తారంటే అక్కడ విష్ణు దేవాలయం ఉన్నది, ఆ దేవాలయం అనేది ఆ ధ్వంసం చేసి కుతుబ్ మినార్ నిర్మాణం తీసుకొచ్చారని చెప్తారు. నిజానికి కుతుబ్ మినార్ నిర్మించిన దాంట్లో మొత్తం కూలీలు, లేబర్ అంతా కూడా హిందూసే ఉంటారు ఎక్కువ. అదే కుతుబ్ మినార్ కల్చర్ అనేది హిందువులు ముస్లింలు మిక్స్డ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇవంతా కూడా టెంపుల్స్ లా ఉంటాయి, పిల్లర్స్, ఎంత టెంపుల్స్ అంటే ఇది గుప్తుల కాలంలో ఉన్నది, ఇది ఇస్లాం తీసుకొచ్చింది. ఇద్దరు మిక్స్ అయి ఉంటాయి కుతుబ్ మినార్ కాంప్లెక్స్ లో. ఓకేనా? సో నెక్స్ట్ ఇల్టుట్మిష్ హూ వాస్ రూలింగ్ ఢిల్లీ ట్రై టు అపీస్ ది మంగోల్స్. మొట్టమొదటిసారి చెంగిస్ ఖాన్, మంగోళ్ళు. చెంగిస్ ఖాన్ అంటే ప్రపంచం మనం మొత్తం ఎంతవరకు అట్లాంటిక్ నుంచి పసిఫిక్ సముద్రం వరకు పరిపాలించినటువంటి చక్రవర్తి, మంగోల్ చక్రవర్తి. సో చైనా చాలా ప్రాంతాలు, కొరియా, అన్ని ప్రాంతాలు ఆక్రమించుకుంటాడు. సో అతనంటే చాలా భయం అనమాట. సో విపరీతమైన క్రూరుడు. సో ఎవరు? చెంగిస్ ఖాన్ వచ్చాడంటే ఏ రాజ్యమైనా సరే తలంచాలి. అటువంటి చెంగిస్ ఖాన్ భారతదేశం మీద మొట్టమొదటిసారి దండయాత్ర చేస్తాడు. ఎవరు? మంగోల్స్. ఎక్కడంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది కదా, సో జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఎలా ఉంటుంది, ఇక్కడ వాయువ్య భారతదేశం, పామీర్ నాట్ అంటారు, పామీర్ పీఠభూమి. సో ఇక్కడ అటాక్ చేస్తాడు. అయితే ఇల్టుట్మిష్ ఏం చేస్తాడంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటాడు, ఎవరిని? మంగోళ్ళు. సో మంగోళ్ళు ఎంటర్ అయ్యారంటే ఏ రాజ్యంలో అయినా ఆ రాజ్యంలో ఉండే మగవాళ్ళు మొత్తాన్ని చంపేస్తాడు. సో మీకు తెలుసున్నది, ఏషియాలో 8% ఆఫ్ ది పాపులేషన్ చెంగిస్ ఖాన్కు వారసులే అనమాట. సో అతను మొత్తం మెన్ను మొత్తాన్ని చంపేసి ఆ లేడీస్ మొత్తాన్ని తన బాలుగా చేసుకుంటాడు. సో చెంగిస్ ఖాన్ అప్పట్లో అదొక కల్చర్ ఉండేది. మంగోల్ ట్రైబ్ అనమాట, ఇస్లాంకు సంబంధించిన ట్రైబు. చైనా మొత్తాన్ని ఆక్రమిస్తాడు. సో ఇప్పటికి చైనాలో చెంగిస్ ఖాన్ గురించి ఎవరైనా మాట్లాడినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చైనా వెళ్ళారనుకోండి, చెంగిస్ ఖాన్ ఫోటోను మీరు చూపించినా, ప్రదర్శించినా, చెంగిస్ ఖాన్ ఒక పేరెత్తినా కూడా మిమ్మల్ని జైల్లో వేస్తారు చైనాలో. సో ఇంకోటి, చెంగిస్ ఖాన్ మూవీస్ చూసినా కూడా చైనాలో రిలీజ్ చేయరు, చూసినా కూడా జైల్లో వేస్తారు. ఇక్కడ చైనాకి అంత వారనమాట, ఎందుకంటే అతను చైనా మొత్తాన్ని ఆక్రమించుకుంటాడు ఒకప్పుడు. సో అర్థమైందా? కాబట్టి మొట్టమొదటిసారి మంగోళులు ఎప్పుడు అటాక్ చేస్తారంటే భారతదేశం మీద ఇల్టుట్మిష్ కాలంలో. సో ఇతను వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటాడు వాళ్ళని, ఏమని? మీరు అటాక్ చేయొద్దు, ఏదో ఒకటి ఇస్తాం మీకు కానుకలు, సో బంగారాలు ఇవన్నీ కూడా ఇస్తామని చెప్తాడు. అయినా ఒప్పుకొని అటాక్ చేసి వాయువ్య భారతదేశం కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకుంటాడు. సో తర్వాత అతన్ని ఇంకా టచ్ చేయరనమాట. కానీ ఎందుకు ఏం జరిగిందో తెలియదు, ఇప్పటికి కూడా రహస్యం అది. చెంగిస్ ఖాన్ అంత శక్తివంతమైన చెంగిస్ ఖాన్ భారతదేశం మీద అటాక్ చేయకుండా వెనక్కి వెళ్ళిపోతాడు మళ్ళీ. సో కొంతమంది ఏం చెప్తారంటే చెంగిస్ ఖాన్ ఒక ట్రైబ్ నుంచి వస్తాడు. సో వాళ్ళు చాలా పేద కుటుంబం చెంగిస్ ఖాన్ది. ఒక చిన్న గుడిసేసుకుని ఒక గడ్డి భూముల్లో గుర్రాలు మేపుకుంటూ ఉంటాడనమాట. అక్కడ పుట్టినటువంటి చెంగిస్ ఖాన్ చిన్నప్పుడే చనిపోతారు పేరెంట్స్ అంతా. సో ఒకటిగా పెరిగి చక్రవర్తి అవుతాడు, పెద్ద చక్రవర్తి. సో మొత్తం ఏషియా మొత్తాన్ని రూల్ చేస్తాడు, ఎక్సెప్ట్ మన ఇండియా తప్ప. అర్థమైందా? కజకిస్తాన్, రష్యా ప్రాంతం మొత్తాన్ని కూడా రూల్ చేస్తాడు. చెంగిస్ ఖాన్ ఎంపైర్ చాలా పెద్దది. ఇప్పటికీ 8% ఆఫ్ ది పాపులేషన్ చెంగిస్ ఖానే. మంగోలియా ఇక్కడంతా కూడా, చైనా ప్రాంతాలు, కజకిస్తాన్ అక్కడంతా కూడా. ఓకేనా? అంటే ఇతను ఎందుకు చేయాలంటే కొంతమంది ఏం చెప్పారంటే హిస్టారియన్స్, ప్రైవేట్ అతని బుక్స్లో ఉంటాయి, అతనికి కల్చర్ అంటే చాలా ఇంపార్టెన్స్ అనమాట, అంటే చాలా మక్కువ, ఇష్టం అనమాట, ప్రేమ. సో మన భారతదేశంలో డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. రాజ్పుత్సు, సౌత్ వాళ్ళు, పల్లవాసు, గుప్తాసు, వాటన్ని చూసి రెస్పెక్ట్ ఇచ్చి అతను అటాక్ చేయకుండా వెళ్ళాడని చెప్పేసి కొంతమంది చెప్తారు. సో దానివల్ల ఢిల్లీ సుల్తాన్లు బతికిపోయారని చెప్తాడు. సో నిజానికి చెంగిస్ ఖాన్ అటాక్ చేస్తుంటే సో భారతదేశం మొత్తాన్ని కూడా చెంగిస్ ఖాన్ ఆక్రమించుకునేవాడు. ఎందుకంటే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఎటువంటి పవర్ఫుల్ రాజులు లేరు ఇండియాలో ఎవరు లేరు. అశోకులు లేడు, సో సముద్రగుప్తులు లేడు, అవునా, పల్లవ సంబంధించినటువంటి నరసింహవర్మన్ లేడు, రాజరాజ చోళ లేడు. సో ఢిల్లీ సుల్తాన్ టైంలో ఓన్లీ చిన్న చిన్న రాజ్యాలు మాత్రమే వెళ్తున్నాయి అన్నమాట ఇక్కడ. సో అర్థమైందా? సో కాబట్టి చెంగిస్ ఖాన్ అటాక్ చేస్తుంటే ఖచ్చితంగా భారతదేశం మొత్తం ఆక్రమించేవాడు. సో అప్పీల్ చేసుకుంటాడు. సో ఎందుకో చెంగిస్ ఖాన్ మళ్ళీ వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ పాయింట్ రాసుకోండి. ఇతని కాలంలో మొదటిసారి సో మంగోల్స్ అటాక్డ్ ఇండియా డ్యూరింగ్ హిస్ పీరియడ్. అటాక్డ్ ఫస్ట్ టైం ఆన్ ఇండియా డ్యూరింగ్ హిస్ పీరియడ్ అంటే ఇతని కాలంలో. సో ఇతని కాలంలో మొదటిసారి మంగోలులు
ఇతని కాలంలో మొదటిసారి మంగోలులు భారతదేశంపై దండెత్తారు. ఆక్రమించుకుంటారు, ఈ ప్రాంతం ఆక్రమించుకొని మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళు. మళ్ళీ అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలో వస్తారు. అంటే చెంగిజ్ ఖాన్ చనిపోతాడు, అల్లావుద్దీన్ ఖిల్జీ వాళ్ళని 4 యుద్ధాల్లో ఓడిస్తాడు. ఎవరిని? మంగోళుల్ని. అప్పుడు చెంగిజ్ ఖాన్ ఉండరన్నమాట, వాళ్ళ వారసత్వం ఉంటుంది. సో చెంగిజ్ ఖాన్ యొక్క వంశానికి సంబంధించిన లేడీ ఈ తుర్కుల పాలనకు సంబంధించిన జంటు, అంటే వాళ్ళిద్దరు కలిసి పుట్టిన వ్యక్తే బాబర్. సో అందుకే బాబర్ కొంచెం అతని యొక్క పోలికలు అనేవి మంగోల్స్ లాగా ఉంటాయి అనమాట, చెంగిజ్ ఖాన్ టైప్ ఉంటాయి అతని పెయింటింగ్స్ చూస్తే. అంటే అతని మదర్ వచ్చేసి చెంగిజ్ ఖాన్ తరపున వాళ్ళ వంశం నుంచి వచ్చింది, తుర్కుల నుంచి వాళ్ళ ఫాదర్ వస్తాడు. సో ఇట్లా మిక్స్డ్ బ్రీడ్. సో నెక్స్ట్ ఈ నామినేటెడ్ ఇంతవరకు రాసుకున్నారు కదా. సో టూంబ్ ఆర్కిటెక్చర్ చాలా ఇంపార్టెంట్. మన భారతదేశంలో మొట్టమొదటిసారి టూంబ్ ఆర్కిటెక్చర్ కావచ్చు, అరబిక్ కాయినేజ్ ఇవన్నీ తీసుకొస్తారు. అర్థమైందా? సో ఒకసారి మేము కుతుబ్ మినార్ వెళ్ళాము, నేను వెళ్ళాను కుతుబ్ మినార్ ఫ్రెండ్స్తో, నార్తో వాళ్ళంతా వెళ్ళినప్పుడు. సో ఇక్కడ ఇల్టుమిష్ సమాధి ఉంటుంది అనమాట, అంటే లోపల ఉంటుంది, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, వైట్ స్టోన్స్తో బాగా. సో చాలా అలసిపోయినమాట మొత్తం తిరిగి. సో ఆల్రెడీ థర్డ్ టైం నేను వెళ్ళడం. సో అలసిపోయి నేను ఒక కూర్చున్నాను అనమాట, అది కూర్చున్నది ఇల్టుమిష్ సమాధి అనమాట. నాకు ఐడియా లేదు, తెలియదు. అంటే అక్కడ ఉన్నసరికి కూర్చున్నాం, ఏదో బాగా అట్రాక్టివ్గా ఉందని అరుగులాగా. సో సెక్యూరిటీ గార్డ్తో పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను చెప్పాడు, ఇది మా టూరిస్టులు ఎక్కువ పవిత్రంగా భావిస్తారు, ఇక్కడ కూర్చున్నావా ఇదని. సో ఇల్టుమిష్ సమాధి అనమాట, అది చాలా పెద్దగా ఉంటాయి వాళ్ళ సమాధులు, అంటే ఇంత స్ట్రక్చర్ ఉంటుంది. సో ఇంత స్ట్రక్చర్ ఉంటుంది. ఎలా ఉంటాయంటే ఇలా ఉంటుంది స్ట్రక్చరు, ఇలా ఉంటాయి వాళ్ళ సమాధులు, ఇలా ఉంటాయి. కానీ ఇక్కడ మనం నడుస్తాం, ఇక్కడ నడుస్తారనమాట, మెట్లు ఉంటాయి ఇలా. కానీ అండర్ గ్రౌండ్ ఉంటుంది, ఇక్కడ వాళ్ళని ఖననం చేసేది, ఇక్కడ పూర్తి చేస్తారు వాళ్ళని. కానీ పైన ఇలా కడతారు. సో పైన పాలరాయితో ఇలా కడతారు అనమాట. సో డిజైన్స్ ఉంటాయి, ఉర్దూ అక్షరాలు ఇలా ఉంటాయి. పైన ఇలా స్ట్రక్చర్స్ ఉంటాయి, కొన్ని 4 వైపులా స్ట్రక్చర్స్ ఉండి ఇలా ఉంటాయి. పైన ఓపెన్ ఉంటుంది. సో పైన ఓపెన్ ఉంటాయి, చాలా అట్రాక్టివ్ ఉంటుంది. కుతుబ్ మినార్ ఎప్పుడైనా వెళ్తే చూడండి. సో కుతుబ్ మినారు మన భారతదేశంలో ఉండే నిర్మాణంలో వన్ ఆఫ్ ది మార్వెల్గా చెప్పొచ్చు అనమాట. సో ఇది హిందూ ముస్లిం మిక్స్డ్ కల్చర్తో వచ్చింది. కుతుబ్ మినార్లో మీరు టెంపుల్కి సంబంధించిన ఆర్కిటెక్చర్ చూస్తారు, టెంపుల్స్ హిందూకి సంబంధించి, ఇస్లాంకి సంబంధించిన ఆర్కిటెక్చర్ కూడా చూస్తారు. ఓకేనా? సో నెక్స్ట్ ఇతను చనిపోయిన తర్వాత వాళ్ళ కూతుర్ని ఢిల్లీ సుల్తాన్గా చేస్తారు. సో మన భారతదేశంలో కాకుండా మొత్తం ప్రపంచంలోనే మొట్టమొదటి ముస్లిం పాలకురాలు. ముస్లిమ్స్ మామూలుగా ఆ టైంలో వాళ్ళు చాలా ఆర్థోడాక్స్గా ఉంటారనమాట, ఉమెన్స్కి ఎటువంటి రోల్ ఇవ్వరు. సో ఉమెన్స్ ఈవెన్ వాళ్ళ ఫేసెస్ కావచ్చు, ముఖాలు, శరీరం కూడా ఎవరికి చూపించకూడదు అనమాట. సో పర్దా సిస్టమ్ ఇవన్నీ ఉంటాయి, చాలా ఆర్థోడాక్స్గా ఉంటారు. అటువంటి టైంలో రజియా సుల్తానా పాలకురాలు అవుతారు, కాబట్టి రాసుకోండి. సో ఈ నామినేటెడ్ ఇతను తన కూతురిని ఢిల్లీ సుల్తాన్గా ప్రకటించాడు. సో అంటే దీని అర్థం ఏంటి? హెరిడిటరీ ఉన్నది, ఢిల్లీ సుల్తాన్గా ప్రకటించాడు. వారసత్వం అనేది అప్పట్లో ఉండదన్నమాట. అర్థమైంది కదా? సో వారసత్వం అనేది ఉండడానికి ఒక ఎవిడెన్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇల్టుమిష్కి కొడుకులు ఉంటారు, ఆల్తూనియా అని చెప్పేసి కొందరు, కానీ కూతురుగా ఇస్తాడు. ఎందుకంటే అతను నిర్మించినటువంటి గొప్ప సామ్రాజ్యాన్ని వాళ్ళు సరిగా ఉంటారనమాట. వాళ్ళు ఎలాగైనా ధ్వంసం చేస్తారని చెప్పేసి వాళ్ళ కూతురుగా అయితే ఇస్తాడు, రజియా సుల్తానా. సో ఈమెని చాలా దారుణంగా చంపేస్తారు. చాలా మంచి వ్యక్తి ఈమె. సో ఉమెన్స్కి చాలా రోల్ ఇస్తుంది, అంటే ఇస్లాంలో ఉమెన్ని ఎలా వాళ్ళు లిమిట్ చేస్తున్నారో అవన్నీ ఎత్తేస్తుంది అనమాట ఈమె. కానీ ఆమె దారుణంగా కత్తిపోటుతో చంపేస్తారు.